హాయ్ అండి. ఇప్పుడే బిగ్ బాస్లో అప్డేట్స్ ప్రకారం అయితే కనుక ఆర్ వాట్ ఎవర్ సోషల్ మీడియా బజ్ అవనివ్వండి, దాంట్లో భరణి ఎలిమినేట్ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. నాకైతే ఐడియా లేదు, బట్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అన్నది నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఎందుకంటే ఈ వీక్ నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. దివ్య, నిఖిత, డిమాన్ పవన్, రాము రాథోడ్ అండ్ భరణి గారు. ఆల్ 4 మెంబర్స్ ఏదో ఒక రోజు డౌన్ వరకు వచ్చి పైకి వెళ్ళారనమాట. అటు మారుతూనే ఉన్నాయి లెక్కలు అవన్నీ. నేను నా ముందర షార్ట్ వీడియోలో కూడా చెప్పాను అనమాట. సో ఎవరినైనా పోవచ్చు నలుగురిలో అన్నది. సో ఒకవేళ అంటే అక్కడ పవర్ అస్త్రా కానీ లేకపోతే ఇమినేషన్ పవర్ కానీ మాధురిది అండ్ ఇమాన్యుయల్ది యూస్ చేస్తుంటే కనుక ఎవరైనా సేవ్ అవుతారేమో కానీ తారుమారు అవుతాయని చెప్పి అన్నాను. ఒకటి. రెండోది ఏంటంటే దివాళీ ఈవెంట్ వల్ల ఏదైనా ఆపుతారేమో అని అన్నాను. ఒకవేళ ఆపకపోతే కనుక ఖచ్చితంగా నలుగురిలో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాల్సిందే అని కూడా చెప్పాను అనమాట. ఇంకా భరణి గారి ఆటకి పెద్ద దెబ్బ ఏంటంటే ఆయనే చేసుకున్నాడండి. స్వయంకృత అపరాధం అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే దివ్య వచ్చి టాప్ 1లో పెడితే నేను టాప్ 1 పొజిషన్లో ఉన్నానని చెప్పి అదే బాండ్స్ తోటి అంతకుముందు ఏం చేశానో అన్నట్టుగా అదే సేఫ్ గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఎక్కడా కూడా ఇది తప్పు ఇది రైటు అని ఎదిరించి మాట్లాడింది లేదు. అలాగే తనూజ ఒకవేళ తప్పు చేస్తే అంటే ఇప్పుడు టీ షర్ట్ వేసుకోండి అని అన్నప్పుడు తనకి ఎందుకు చిరాకు వెళ్ళి లోపలికి వెళ్ళి విసిరగొట్టే అంత ఇది వచ్చినప్పుడు డైరెక్ట్గా మొహం మీదే చెప్పచ్చు కదా. అంత చెప్పే ధైర్యం కానీ లేకపోతే ఆట తీరు కానీ కనిపించలేదు కాబట్టి ఆయన అవుట్ అయ్యారు. సో ఇది జెన్యున్గానే అవుట్ అయినట్టుగా అనిపిస్తోంది ఒకవేళ నిజమే అయితే కనుక ఈ న్యూస్. దీంట్లో ఎటువంటి మతలబు బిగ్ బాస్ చేసేదేం లేదు. కాకపోతే ఏంటంటే బాండ్స్ ఇంకా గొడవలు ఇవి లేపుతారు కదా, అవి ఉంటాయేమో అనుకున్నాను. మేబీ అలా ఆపుతారేమో బిగ్ బాస్, ఎందుకంటే నలుగురికి దాదాపుగా సేమ్ ఓటింగ్ వచ్చింది కాబట్టి. బట్ చూస్తే కనుక ఇప్పుడైతే ఎలిమినేషన్ అనేది వర్డ్స్ వస్తున్నాయి. ఇంకా మనం రేపటి ఎపిసోడ్ అంటే ఇది సండే తర్వాత కదా అవుతుంది, ఆ తర్వాత మాట్లాడుకుందాం.